హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అన్నమాట. అదే మీ దగ్గర షేర్ చేసుకుందామని అయితే అనుకున్నానండి. అదేంటి అంటే మా భవిష్యత్ అయితే గౌద బిళ్ళలు లేదా మమ్స్ అనేసి అంటారు కదండి, అదైతే వచ్చింది. ఆ వైరస్ పారామాక్సిడ్ వైరస్ నుండి ఇది వస్తుందంట. ఈ వైరస్ మన బాడీలోకి వెళ్ళి అది సలైవరీ గ్లాండ్స్ మీద ఇన్ఫెక్టెడ్ చేసి ఆ గ్లాండ్స్ అయితే ఊదుకునేలాగా చేస్తుందండి. ఈ ఇన్ఫెక్టెడ్ అనేది ఒకరి నుండి ఒకరికైతే స్ప్రెడ్ అవుతుందంట. అది ఎందువల్ల అవుతుంది అంటే వాళ్ళ చేతులు ముట్టితే లేదా వాళ్ళు దొగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, వాళ్ళు తిన్నది ఎంజాయ్ చేసింది తిన్నప్పుడు అదైతే ఒకరి నుండి ఒకరికైతే హరడుకుంటుందంటండి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తినలేరు, తాగలేరు, మాట్లాడలేరు, ఇంకా కూర్చోలేరు, నించోలేరు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది వచ్చినప్పుడైతే చాలా జ్వరంగా కూడా ఉంటుందండి. వాళ్ళకి చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది. ఇంకా మా భవిష్యత్కు వచ్చి మేలైన తర్వాత 7 డేస్కి మా యశ్కి కూడా వచ్చిందండి. ఇంకా మా యశ్కి అయితే చాలానే ఇన్ఫెక్టెడ్ అయిందనమాట. ఇటు చూడండి, సలైవరీ గ్లాండ్స్ అయితే చాలానే ఊదుకొనేసినాయి. తనకి చాలా నొప్పి అనేసి కూడా ఏడుస్తూ ఉంది. ఇంకా అలా అని నేనైతే నిర్లక్ష్యం చేయలేదు. నేనైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ సలహాలు కూడా తీసుకున్నానండి. ఇంకా డాక్టర్ అయితే 7 డేస్ కంపల్సరీ ఉంటుంది. ఇంకా ఆ పెయిన్కి అలాగే జ్వరంకి ఇంకా పారాసిటమాల్ అలాగే సిట్రిజన్ సిరప్స్ కూడా ఇచ్చారు. ఇంకా ఇవి వేస్తూ ఉండు అనేసి అయితే చెప్పారండి. ఇంకా అలాగే ఇలా ఇన్ఫెక్టెడ్ అయినప్పుడు ఆడపిల్లలకైతే ఓవరీస్లో ఇన్ఫెక్షన్ అయ్యి అలాగే కడుపు నొప్పి, కండ్లో నీళ్ళు కారడం, అలాగే వామిటింగ్ సెన్సేషన్, ఇంకా కీళ్ళు నొప్పి అలా అయితే వస్తుంటాయి. ఇంకా మగపిల్లలకైతే టెస్టిస్ అనేవి ఇన్ఫెక్టెడ్ అవుతాయంట. వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ అంతా ఉంటుంది, అలాగే కళ్ళలో నీళ్ళు కారడం కూడా ఉంటుందండి మగపిల్లలకి. అది కొందరు అంటారు, నీకు ఇక్కడ ఊదుకో ఉంటే ఇంకా కడుపు నొప్పి ఎందుకు వస్తుంది అనేసి కూడా అడుగుతారు కదండి. కానీ లేదు, మనకైతే కానీ మమ్స్ వచ్చినప్పుడు కడుపు నొప్పి కంపల్సరీ రానే వస్తుంది. ఎందుకంటే అది ఇన్ఫెక్టెడ్ ఏరియాలో ఉన్న వైరస్ ప్రభావం వల్ల అలా అవుతుందంట. ఇంకా పిల్లలు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేసి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. నిర్లక్ష్యం చేయకూడదు. ఇంకా అలాగే మనమైతే పిల్లలకి ప్lenty ఆఫ్ ఫ్లూయిడ్స్ అయితే ఇవ్వాలండి. ఎందుకంటే భోజనం చేసుకోలేరు కాబట్టి వాళ్ళకైతే ఏది తింటారో ఈజీగా అది ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అయితే పెట్టాల్సి వస్తుందండి. అలాగే మన ఇంట్లో వాడే వెల్లుల్లిపాయలు ఇన్ఫెక్షన్ అనేది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ పసుపు కూడాను ఇన్ఫెక్షన్ అనేది తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఇంకా పైనాపిల్ విషయానికి వస్తే అందులో ఉన్న ఎంజైమ్స్ అనేవి మన పిల్లల బాడీలోకి వెళ్ళిన తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీగా బాగా పనిచేస్తుంది అనమాట. ఇంకా వ్యాక్సిన్ అయితే ఫస్ట్ పార్ట్ ఆఫ్ MMRని చిన్న పిల్లలకైతే వేస్తారండి, 12 to 15 months ఉన్న ఏజ్ వాళ్ళకి. ఇంకా సెకండ్ డోస్ అయితే 4 to 6 వాళ్ళకైతే వేస్తారనమాట. ఈ డ్రగ్స్ అయితే కంపల్సరీ. ఇంకా అవాయిడ్ చేయాల్సి ఉన్నవైతే ఇంకా యాసిడిక్ ఫుడ్స్, టీ, కాఫీ, డెజర్ట్స్, ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఐటమ్స్ ఇలాంటివంతా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా పిల్లలు వాటర్ కూడా తీసుకోరు కదండి, అందుకోసమే డీహైడ్రేషన్ తగ్గించడానికి జ్యూసెస్, కోకోనట్ వాటర్స్, సూపు, బ్రాత్స్ అలాగే ఇవ్వాల్సి వస్తుందండి. ఇంకా పిల్లలకి ఈజీగా తినే ఐటమ్స్ అయితే పెట్టాలండి. రైస్, పుడ్డింగ్స్, కస్టర్డ్, జెల్లీస్, ఓట్ మిల్, యోగర్ట్, అలాగే మ్యాస్క్ మిల్లర్స్, మ్యాంగోస్, బనానాస్ ఇలాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుందాము అనేసి అయితే అలాగే వదిలేయకూడదు. ఇంకా వేపాకు, అలాగే గంధము, పసుపు ఇలాంటివి తరచుగా ఇన్ఫెక్టెడ్ ఏరియాలో అప్లై చేయాల్సి ఉంటుందండి. ఇంకా అలాగే డాక్టర్ దగ్గర కూడా మనము పిలుచుకు వెళ్ళాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం అయితే చేయకూడదండి. చాలా జ్వరం అయితే ఉంటుంది పిల్లలకి. ఇంకా డాక్టర్స్ది చెకప్ అయితే చేయించాల్సి ఉంటుంది. ఇంకా నేనైతే ఇంట్లో అలాంటివన్నీ ఇచ్చిన తర్వాత కూడాను ఇలాగ వేపాకునైతే గంధం చెక్క పైన నూరేసి ఒకసారి ఇలా వేపాకు, ఇంకొకసారి గంధము అలాగే అప్లై చేస్తూ ఉండేదాన్ని తరచుగా. ఇప్పుడైతే మా పిల్లలకి కొంచెం తగ్గిందనమాట. ఇంకా ఎలా అప్లై చేయాలి, ఎలా తీసుకోవాలి అనేసి అయితే ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక చుక్క వాటర్ వేసి ఇంకా గంధపు చెక్కని ఇలా నూరుతూ ఉంటే అందులో ఉన్న గంధపు
పౌడర్ని అయితే అది రిలీజ్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి గంధం పౌడర్ అయితే వచ్చింది. ఇంకా ఈ గంధంనంతా ఒక దగ్గరకు తీసేసుకొని ఇన్ఫెక్టెడ్ ఏరియాలో అయితే అప్లై చేయాల్సి ఉంటుందండి. ఒకసారి ఇలా వేపాకుని ఇంకొకసారి ఇలా గంధంని అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. చూడండి ఎలా అప్లై చేయాలి అనేసి ఇక్కడ తీసి పెట్టుకున్నాం కదండి. ఇంకా గంధంని అయితే ఇలా అప్లై చేసుకోవాలి. కొంచెం కొంచెమే తీసుకొని ఇది మా పెద్ద పాపకు అప్లై చేసిందండి. మా పెద్ద పాపకైతే ఇప్పుడైతే మేల్ అయిపోయిందన్నమాట. మా పెద్ద పాపకైతే ఇలా అప్లై చేశాను. ఇంకా మా చిన్న పాపకు కూడాను చూడండి ఇలా తీసుకొని ఇలా బాగా కిందకు వచ్చేలాగా అప్లై చేసుకోవాలి. ఇలా పైకి వచ్చేలాగా అప్లై చేసుకోకూడదు. ఒకే డైరెక్షన్లో అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే ఆ వాపు అనేది కిందకు వచ్చేయాలన్నమాట. ఊదుకుంటుంది చూడండి, అది పైకి వెళ్ళకూడదు. ఇలా కిందకు ఇలా అంటూ ఉంటే కిందకు వచ్చేస్తుంది. ఇలా రోజుకి 2-3 సార్లుగా అప్లై చేస్తూ ఉంటే మనకి తగ్గిపోతుంది అనేసి అయితే చెప్తారు పెద్దవాళ్ళు. దీన్నే గౌదలమ్ము, గౌదల బిల్లలు అనేసి కూడా అంటారండి. దీన్నే మంగన బావు అని కూడా అంటారు. చాలా నొప్పిగా ఉంటుందండి పిల్లలకి. ఇంకా మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.